క్రీస్తు ప్రభువునందు ప్రియ దేవుని విశ్వాసులారా, ప్రభు నామమున మీ అందరికీ శుభాభివందనాలు. తపస్సు కాలము 2వ రోజు వాక్య పరిచర్యలోనికి స్వాగతం. ఈరోజు తెలుసుకోబోయే అంశం ఏమిటి అంటే, ప్రియమైనటువంటి వారలారా, ఒక అబ్బాయి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, నేను పరలోకంలోనికి చేరుకోవాలంటే ఏం చేయాలి అని అడిగినప్పుడు యేసు ప్రభు చెప్పినటువంటి మాట, నీవు వెళ్ళి నీకున్నదంతా వెచ్చించి పేదలకు దానము చేయుము, పిమ్మట వచ్చి నన్ను అనుసరింపుము, పరలోకమందు నీకు ధనము చేకూరును. మార్కు శుభవార్త 10:21లో ఈ విధంగా యేసు ప్రభు సెలవిచ్చి ఉన్నాడు. అంటే మనం ఒకటి పొందుకోవాలంటే మరి ఒకటి వదులుకోవాలి. అదే విధముగా మరి జక్కయ్యను మనం చూసినట్లయితే అతను ఎంతో ధనికుడు. అతను యేసు ప్రభుతో సఖ్యతను కోరుకున్నాడు. అటువంటప్పుడు ఆయనను చూడడానికి చాలా తప్పించి చెట్టెక్కినప్పుడు యేసు ప్రభు చెప్పాడు, అయ్యా జక్కయ్య, కిందికి దిగిరా, ఈరోజు నీ ఇంటికి రక్షణ వచ్చింది. ఆ రక్షణ కొరకు జక్కయ్య తనకున్నటువంటి ఆస్తిని అంతటి కూడా దానం చేసి ధన్యుడయ్యాడు. నేటి సమాజంలో మన కోరికలు, అవసరాలు బాగా పెరిగిపోతున్నాయి. ఈ అవసరాలు, ఈ కోరికలను తీర్చుకోవడానికి మనం ఎదుటివారితో పోల్చుకుని, మనకన్నా ఆస్తిపరులతోనో అందంగా ఉన్న వారితోనో మనం పోల్చుకొని మన జీవితాలను ఆస్వాదించలేకపోతూ ఉన్నాం. ఎండిన మ్రాణులుగా తయారవుతూ ఉన్నాం. ఆస్తులు సంపాదించే తపనతో మనం చాలామంది ఆరోగ్యాన్ని కోల్పోతూ ఉన్నాం. ఈ టైంలో మనం ఒక అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. యేసు ప్రభు చెప్పిన మాట లూకా శుభవార్త 9:25 ఒకడు లోకమంతా సంపాదించి తనను తాను కోల్పోయిన లేక తాను నాశనమైన ఎడల ప్రయోజనం ఏమిటి? మరి మనం ఏం చేయాలి? మనం ప్రభు వైపు సంపూర్తిగా మారాలని నిశ్చయించుకుంటే మనలను ఆయన నుండి దూరం చేస్తున్న వాటిని మన నుండి దూరం చేసుకోవలసిందే. మరి దేవునితో పయనించటం అంటే మన జీవితంలో ఒక క్రమ పద్ధతిని ఏర్పరచుకోవడం, క్రమశిక్షణ అలవరుచుకోవడం, మనలో బలంగా నాటుకుపోయిన బలహీనతలను సమూలంగా తొలగించుకోవడం. ముందుగా మన బలహీనతలను గుర్తిద్దాం, వాటిని ప్రభువునకు సమర్పించి వాటిని అధిగమించే శక్తిని దయచేయమని ప్రభువునకు ప్రార్థన చేద్దాం. ప్రభు ప్రేమతో మన బలహీనతలను, లోపాలను జయిస్తూ ఫలప్రదం అవుదాం. ప్రార్థన. దయామయ సర్వేశ్వర, అపరాధిని, అభాగ్యుడినైన నా మొరను ఆలకించుము. ఈ లోక విషయాలలో మునిగిపోతూ నిన్ను మరిచాను, నీ దారి విడిచాను, నీ నుండి దూరమయ్యాను. తుచ్చమైన ఈ లోక సంపదలకై ప్రాకులాడుతూ శాశ్వతమైన స్వర్గ సంపదలను కాలదన్నాను. ఇప్పుడు కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉన్నాను. నీ చెంతకు చేరి నీ మోకరిల్లి ఈ కుమారుని శ్రమలను స్మరించుకుంటూ అశాశ్వతమైన వాటినన్నిటినీ వదిలివేస్తున్నాను. ఇక నుండి నేను ప్రతినిత్యం శాశ్వతమైన సంపదలకై పరితపించేలాగా నన్ను దీవించి ఆశీర్వదించమని మా నాథుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము. ఆమె